everyone, I am Dr. Nihita Shivkumar and I am back with another interesting topic. మీ నోట్లో ప్లాక్ అండ్ టాటర్ ఎక్కువగా ఉండడం వలన మాట్లాడేటప్పుడు వాసన వస్తుందా? అసలు ప్లాక్ అండ్ టాటర్ అంటే ఏంటి? చాలా మందికి నోట్లోని పళ్ళ చుట్టూ ఒక రాక్ హార్డ్ సబ్స్టెన్స్ గ్రీనిష్ yellowish కలర్లో పళ్ళుకి అంటుకొని చుట్టుకొని ఉంటుంది. దాన్నే టాటర్ అంటారు, క్యాల్కులస్ అని కూడా అంటారు. ఇరుందిட்டு పోవటం అది ఉండడం వల్ల ఏమవుతుంది? ప్లాక్ అండ్ క్యాల్కులస్లో ఒక హోస్ట్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. దోస్ బ్యాక్టీరియా ఈట్ అవే అట్ యువర్ జింజైవా, కాజ్ గమ్ రెసెషన్, బోన్ లాస్ అండ్ అల్టిమేట్లీ లీడింగ్ టు లూజ్ టీత్. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల హాలిటోసిస్ అంటే మాట్లాడేటప్పుడు వాసన రావడం కూడా జరుగుతుంది. కానీ మీలో చాలా మందికి డెంటల్ క్లినిక్ వెళ్ళి ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవడం కుదరకపోవచ్చు. అయితే నేను చెప్పిన ఈ మెథడ్ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మెథడ్ వలన ప్లాక్ అండ్ క్యాల్కులస్ పోవడమే కాదు, మీ టీత్ 1 షేడ్ బ్రైటర్ కూడా అవ్వచ్చు. టేక్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 to 3 pinches ఆఫ్ సాల్ట్ అండ్ 1 or 2 teaspoon ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఈ మూడిటికి బాగా మిక్స్ చేసి బాగా బ్రష్ చేసి ఒక 5 minutes వదిలేయండి. ఆఫ్టర్ 5 minutes గోరువెచ్చటి నీటిలో వాష్ చేసుకోండి. బట్ బివేర్, బేకింగ్ సోడా మనం యూస్ చేయడం వల్ల ఈ రెమెడీ వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ యూ ట్రైడ్ దిస్ రెమెడీ, లెట్ మీ నో హౌ యూ ఫెల్ట్ ఇన్ ద కమెంట్స్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.